చీర కట్టి ఒకే అమ్మాయి కదన్నయ్య. హాయ్ ఎవ్రీబడి. హాయ్. పిన్ని డ్రెస్ సూపర్. ఆహా, థ్యాంక్ యూ. అర్జున్, పిన్ని కూడా నాలాగే కాలు మీద పుట్టుమచ్చ ఉంది చూడు. ఈ అమ్మాయేనా మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు? అవును. సూపర్గా ఉంది. పాలవాడు కూడా చూపిస్తాడు. ప్రియా ఒక నిమిషం ఇట్రా. నేను చెప్తాను కదా, రా ఇట్రా, రమ్మంటుంటే. అరే రా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. లోపలికి రా, చెప్తాను. ఏం లేదు. ఏంటి డ్రెస్? ఇది నాకు ఇష్టమైన నైటీ. నాకు ఇష్టమే, కానీ హాల్లో మా అమ్మ నా కోసం ఆశగా కొనిపెట్టింది. అయితే ఓపెన్ చేయి. అంతే ప్రేమతో మీ అమ్మకి తిరిగిచ్చేయి. మా అమ్మ దగ్గర ఇలాంటివి 2-3 ఉన్నాయి. అలాగా? మీ నాన్న చాలా గొప్పవాడు, విశాల హృదయం అయింది. సరే, ఈ నైటీ హాల్లో ఎందుకు వేసుకోకూడదు? అది వేసుకోవచ్చు. మన ఇండియన్స్ ఉన్నారు చూసావా, వాళ్ళకి ఊహాశక్తి ఎక్కువ. నువ్వు కొంచెం వరకు వేసుకున్నావు అనుకో, వాళ్ళు ఇంకొంచెం ఊహిస్తారు. అది నేను చెప్తున్నాను. నా పెళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళు ఎందుకు ఊహించాలి? ఇలా చూడు, నేను ఈ మ్యాటర్లో చాలా పొసెసివ్. నీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చునే నాకు మాత్రమే తెలియాలి. పాలవాడికి కూడా తెలిస్తే. బెడ్రూమ్ లో ఓకేనా? బెడ్రూమ్ లో ఓకే కాదు. బెడ్రూమ్ లో వచ్చి ఇంతకంటే ఓ మెట్టు తక్కువ అసలు లేకుండా. మిస్టర్ రాధాకృష్ణ, నీ ప్రాబ్లం ఏంటి? ఈ డ్రెస్ నేను బెడ్రూమ్ దాటి బయట వేసుకోకూడదు అంతేగా? ఇది డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చుట్టి చూపించాలా? ఇక మీద నేను వేసుకోను, సరేనా? బట్ ఐమ్ నాట్ కన్విన్స్డ్. నేను నిన్ను కన్విన్స్ చేస్తాను కుదరు. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు బ్రహ్మాండంగా వంట చేస్తావుగా, కిట్టు అంతా చెప్పాడు. స్పెషల్ గా ఏం చేస్తావు? వంట? అయ్యో, నేను ఇంతవరకు కిచెన్ వైపే వెళ్ళింది లేదు. కెన్ ఐ గెట్ ఎ కాఫీ? అంటే అమ్మా, వదిలి కాఫీ కావాలట. ఒక నిమిషంలో ఇస్తాను. థ్యాంక్ యూ. దమయంతి పాకం ఇదేనా? ఈ సెమిస్టర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ లో డింకీ కొట్టావు? మాట మార్చుకో. అంజలి, ఏంటి ఇంకా పిన్ని నిద్రపోతుంది? రాత్రంతా పోగొచ్చేస్తుంటుంది. అవును కదూ, నేను అది మర్చిపోయాను. Oh God. The secret garden will be right back. బాబాయ్ ఇలా చూడు. ఇప్పుడు ఏం చేసావు? మీ పిన్ని నోట్లో దుమ్ము పడితే అది నోట్తో కాదు వచ్చేతో తీశాను. నువ్వు పోగో చూడరా. అర్జున్, అంజలి, ఏంటిది? నిద్రపోరా? రేపు స్కూల్ ఉంది. రండి రండి రండి. ఇదేంటి అన్యాయంగా ఉంది? పిన్ని మాత్రం హోల్ నైట్ పోగో చూడొచ్చా? నోరు మూసుకొని రారా. అమ్మ, కంట్లో నలక పడితే చేత్తోనే కత్తిస్తారు, కానీ బాబాయ్ నోట్తో. చాలు, నువ్వు పోగో చూడమ్మా. గుడ్ నైట్ చెప్పండి. నువ్వు చాలా స్వార్థపరుడివి. గుడ్ షాట్. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటా? ఐఎమ్ నాట్ హ్యాపీ మమ్మా. నేను ఏం చెప్పినా వింటలేదు. ముందు వాడిని బయటికి తీసుకొచ్చి వేరు కాపురం పెట్టు. అవన్నీ చెప్పి చూశానమ్మా, వాడేం వినిపించుకోడు. అమ్మా, అన్నయ్య, చెల్లెల్ని వదులుంటే చచ్చిపోతాడట. స్టూపిడ్. ఏదైనా చెప్పు, ఎవరితోనైనా కంపేర్ చేసి వాళ్ళెలా ఉండమంటాడు. ప్రియా, నేను నీకు ఆ రోజు చెప్పాను, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళతో మనం సర్దుకుపోలేమని. విన్నావా? మమ్మ, అయిపోయిన విషయం గురించి మాట్లాడి ప్రయోజనం ఏంటి? ఏమిటి అయిపోయిన విషయం? ఇష్టం లేకపోతే వదిలేసి వచ్చేయి. ఏమిటమ్మా నువ్వు అనేది? వాడిని నా రూట్కి తీసుకురావడం ఎలా అని అడిగితే నువ్వు ఏదేదో చెప్తున్నావు. సరే, టైం అయింది, నేను బయలుదేరుతున్నా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమిటి? అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? లంచ్ చేసి వెళ్దు గాని. బన్నీ, లంచ్ ఆర్డర్ చేయి. సరే. ప్రియా, రా రా రా. నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నాం. నీకు సిజ్లెస్ అంటే ఇష్టం కదా, ఇవాళ నీకోసమే వండాను. రా, అందరూ. చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడే అమ్మతో భోంచేసి వచ్చాను. అలాగా? సరే, కొంచెం తీసుకొస్తాను, టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో.
ప్రియా ఏమైందమ్మా? ప్రియా 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 వదినా ఏమైందమ్మా? ఏమిటమ్మా? ఏమైంది ప్రియా? అయ్యో ఏయ్, మీరు ఊరుకోండి. శుభార్తె అయి ఉంటుంది. ఏది చెయ్యలే ఇవ్వమ్మా. అయ్యో ప్రియా రే కిట్టు ఒకే హనీమూన్ లో సాధించావురా. నాకు 3 హనీమూన్లు పట్టాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కిట్టు అమ్మా చాలా సంతోషంగా ఉంది బాబు. వెళ్ళు ప్రియా. ఏయ్, కంగ్రాట్స్. చిక్కు. వదిన వదిన నువ్వే తిను, నువ్వే తిను, నువ్వే తిను. రేయ్ కిట్టు, రారా ఇలా రా. నన్ను ఆశీర్వదించు చిరంజీవి బాబా. చిరంజీవి పైన నీ భార్య వెయిట్ చేస్తుంది. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళమంటుంటే. ప్రియా కిట్టు I love you so much. Thank you. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ డార్లింగ్. నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? పిచ్చి పట్టేలా ఉంది. క్రాక్ లాగా బండి నడుపుకుంటూ వచ్చాను. తిను, ఇదిగో. కిట్టు ఇప్పుడు ఈ బిడ్డ అవసరమా? ఏంటి ఏమన్నావు ప్రియా? నువ్వు జోక్ చేస్తున్నావు? లేదు నేను సీరియస్ గా చెప్తున్నాను. ఏమంటున్నావు? అందరూ పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలని ఆశపడతారు. నేను ఆశపడుతున్నాను బట్ ఐఎమ్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్ అండ్ దిస్ ఇస్ నాట్ ద ఏజ్ యార్. నా వయసు ఎంత? ఏ మా అమ్మ నీకన్నా 2 ఏళ్ళు చిన్నదిగా ఉన్నప్పుడే నన్ను కనదే. ఎవరితోనూ కంపేర్ చేయొద్దని చెప్పానుగా. ఓకే ప్రియా, ఇప్పుడు నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం? సరే పెళ్ళై ఎన్ని రోజులైంది? నీకు గుర్తులేదా? 4 నెలల 20 రోజులు. ఈ 4 నెలల 20 రోజుల్లో ఎన్నిసార్లు గొడవ పడ్డామో నీకు గుర్తుందా? గొడవ పడింది మాత్రం జ్ఞాపకం ఉంది, సంతోషంగా ఉన్నది జ్ఞాపకం లేదు. సంతోషం. సరే ఇప్పుడు మనం గొడవ పడడానికి బిడ్డకి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది. ఇలా అన్నిటికీ గొడవ పడితే దానికి పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం ఉంటుంది. చదువుకున్నా ఇది కూడా తెలియదు నీకు. ఛ, ఇంతకు మించి నీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఆ గొడవలన్నిటికీ నేను మాత్రమే కారణం. చాలా, ఇక మీద నేను గొడవ పడిన ప్రియా. ప్రతిసారి గొడవ పడేటప్పుడు ఇదే చెప్తావు. నిజం చెప్తున్నాను, నేను ఇంకా గొడవ పడను. కిట్టు. ఇదిగో నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ప్లీజ్ నా మీద ఒట్టేయకు. ప్రియా ఇప్పుడు నన్నేం చేయమంటావు? మా అమ్మ అన్నయ్య వదిన చెల్లెలు ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా? వీధి అందరికీ స్వీట్లు వచ్చి పెడుతున్నారు, పండగ చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు వెళ్ళి అబార్షన్ గురించి మాట్లాడలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. జస్ట్ స్టాప్ ఇట్ కిట్టు. మీ అమ్మ ఏమనుకుంటుందో, మీ అన్న ఏమనుకుంటున్నాడో, మీ కుటుంబంలో ఎవరు ఏమనుకుని చేస్తున్నారో నాకు అనవసరం. నీ నిర్ణయం ఏంటో అది మాత్రం చెప్పు. నాకు నా బిడ్డ కావాలి. డు యు అండర్స్టాండ్? అర్థమైందా? అమ్మమ్మ ఇప్పుడే మీ అత్తగారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఇది అంత అవసరమా? అది నీకు అర్థమైంది, ఇక్కడ ఎవ్వరికి అర్థం కావట్లేదు. నేను చెప్పగలిగింది చెప్పి చూశాను. సెల్ఫిష్. వదిలేమా? ఏమిటి వదిలేయమ్మా? ఇలా చూడు ప్రియా, పిల్లలు కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు, వాళ్ళు కాదు. అయ్యో వదిలేమా, నేను ఆల్రెడీ అప్సెట్. ఇంతకు మించి ఏదైనా మాట్లాడితే నేను ఏడ్ చేస్తా. ప్రియా, నేను చెప్పేది కాస్త విను. మా ప్లీజ్, నేను మళ్ళీ మాట్లాడతాను. ప్రియా. ఏమంటుంది? ఏమంటుంది? ఇంకా నేను పట్టించుకోకుండా ఊరుకుంటే నా కూతురు జీవితమే నాశనం అయిపోతుంది. ముందు దాన్ని తీసుకెళ్లి అబార్షన్ చేయించాలి. దానికి తను ఒప్పుకుంటుందా? ఏమిటి అది ఒప్పుకోవడం? అది ఇంకా చిన్నపిల్ల, దానికి తెలుసు. నువ్వు ముందు మన డాక్టర్ దేవకికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి. దరిద్రాన్ని వదిలించుకుందాం. ప్రియా. హాయ్, రండి 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 రండి, లోపలికి వచ్చి కూర్చోండి. కాఫీ కావాలా, టీ కావాలా? దానికి ఇప్పుడు టైం లేదు, మేము ఒక అర్జెంట్ పని మీద వచ్చాం. ప్రియను కొంచెం పిలుస్తారా ప్లీజ్? సరే. ప్రియా. మమ్మా. హాయ్ ప్రియా, ప్రియా. జాగ్రత్తమ్మా. కడుపుతో ఉన్నావు కదా, 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఇలా పరిగెత్తుకు రాకూడదమ్మా. ఓకే ఓకే. ముందు స్వీట్ తీసుకోండి, మీరు అమ్మమ్మ కాబోతున్నారుగా. ఒసేయ్,
ఇది కావాలంటే అమ్మ కావడానికి సిద్ధంగా ఉండొచ్చు కానీ నేను అమ్మమ్మను కావడానికి మాత్రం సిద్ధంగా లేను హాస్పిటల్కి అర్జెంట్ పని మీద వెళ్తున్నాను వచ్చాక స్వీట్ తీసుకుంటాను హాస్పిటల్ అసలు ఏమైందమ్మా? ఆ, మన కమలాంటి లేరు ఆవిడకి మ్యాసివ్ హార్ట్ అటాక్ అయ్యో అయితే మేము వస్తామండి. మీకెందుకంటే అంత శ్రమ నేను వెళ్ళి ఫోన్ చేస్తాను ఫోన్ చేసిన తర్వాత మీరు వస్తే చాలు నువ్వు వెళ్ళమా ఒక త్వరగా నిమిషం వచ్చేస్తాను. జాగ్రత్తగా ఆ, వెళ్ళమ్మా సరే.